నమస్తే. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ఉద్యోగులకు జాక్ పాట్. 11,000 మందికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఒక్క సంతకం దాదాపు 11,000 మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. రిటైర్మెంట్ తర్వాత ఒక్కొక్కరికి ఏకంగా 3 కోట్ల రూపాయల బెనిఫిట్. మరోపక్క ఏపీ వైపు క్యూ కడుతున్న 1,000 కోట్ల పెట్టుబడులు, క్వాంటమ్ టెక్నాలజీ కంపెనీలు. ఇంకో పక్క అమరావతిలో 5 స్టార్ హోటళ్లు. ఏంటి ఇదంతా కల అనుకుంటున్నారా? కాదు, ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ సమావేశంలో ఆషామాషీగా కాదు, ఏకంగా 85కి పైగా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే 3 పిల్లర్స్ ఆధారంగా ఈ నిర్ణయాలు జరిగాయి. అసలు ఆ కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది? ఏ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి? ఏ ప్రాంతాలు డెవలప్ కాబోతున్నాయి? ముందుగా నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేబినెట్ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రకాశం జిల్లాలో 1,230 కోట్లతో JSW స్టీల్ ప్రాజెక్ట్, తిరుపతి జిల్లాలో యువత డ్రీమ్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ కేంద్రం, వీటికి ఇచ్చే ప్రోత్సాహకాలపై గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక నాయుడుపేటలో అయితే ఏకంగా 10,000 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీ సంస్థ విస్తరణ జరగబోతుంది. ఇవి మాత్రమే కాదు, ఏపీ ఇప్పుడు ఐటీ మరియు ఏఐకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది. అనకాపల్లిలో 2,788 కోట్లతో CTRLS డేటా సెంటర్, విశాఖలో SIFY డేటా సెంటర్ రాబోతున్నాయి. దీనికి తోడు విశాఖలో ఇన్ఫినిక్స్ ఐటీ క్యాంపస్ ద్వారా ఏకంగా 4,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఫ్యూచర్ అంతా క్వాంటమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే కాబట్టి 11 క్వాంటమ్ AI సంస్థలకు భూములు కేటాయించడం నిజంగా గేమ్ చేంజర్ నిర్ణయం అని చెప్పాలి. ఇక ఏపీ గుండెకాయ అమరావతి అభివృద్ధికి కూడా కేబినెట్ భారీ ప్లాన్ వేసింది. రాజధాని రూపురేఖలు మార్చేలా అక్కడ భారీ 5 స్టార్ హోటళ్లు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అలాగే 130 కోట్లతో అమరావతి జ్యుడిషియల్ అకాడమీ, 426 కోట్లతో ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ ఇన్ఫ్రా పనులకు ఆమోదం తెలిపారు. APCRDAలో 95 కొత్త పోస్టులు కూడా సృష్టించనున్నారు. కొన్ని ఇంట్రెస్టింగ్ పాలసీ నిర్ణయాలు కూడా ఈ మీటింగ్ లో తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని మిగిలిన ఎయిర్పోర్టుల్లో బార్లు, మద్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులపై వేసే త్రైమాసిక పన్నును ఒక్కో సీటుకు 4,000 నుంచి 2,500కు తగ్గించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలించారు. అంతేకాదు, యాగంటి పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీని 1,500 MVVకు పెంచడం, అనంతపురంలో NTPC వారి 1,200 MW సోలార్ ప్రాజెక్ట్ లాంటి భారీ విద్యుత్ ప్రాజెక్టులపై కూడా చర్చించారు. ఇక ఈ వీడియోకి, ఈ కేబినెట్ మీటింగ్ కి ది బిగ్గెస్ట్ హైలైట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. 2004 కంటే ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 11,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పండగే అని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల భవిష్యత్తులో ఒక్కో ఉద్యోగికి సగటున దాదాపు 3 కోట్ల రూపాయల సర్వీసు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానున్నాయి.